హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. నేను మీరామ్. తెలుగు ఇండస్ట్రీకి అచ్చురాని 2024. ఎస్, అవును, మీరు విన్నది నిజమే. అయితే అసలు మొన్నటి వరకు సినిమాల పరంగా గత 5 సంవత్సరాల నుంచి తెలుగు ఇండస్ట్రీదే హవా అని చెప్పొచ్చు. త్రిబుల్-ఆర్తో ప్రపంచవ్యాప్తంగా తెలుగు సినిమా సత్తా ఏంటో చూపించిన మన తెలుగు ఇండస్ట్రీ లోకల్లో కూడా కల్కి, పుష్ప సినిమాలతో ఆ ఊపుని కొనసాగిస్తూనే ఉంది. అయితే సినిమాలు ఎలా ఉన్నా సరే మన యాక్టర్స్ వ్యక్తిగత విషయాలకి వస్తే 2024 అసలు అచ్చు రాలేదని చెప్పొచ్చు. కింగ్ నాగార్జున, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, డైలాగ్ కింగ్ మోహన్ బాబు నుంచి కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్, అలాగే వివాదాల డైరెక్టర్ ఆర్జీవి, అక్కడితోనే కాక రాజ్ తరుణ్, హేమ లాంటి యాక్టర్స్ సైతం వ్యక్తిగత కాంట్రవర్సీస్ లో ఇరుక్కున్నారు. నాగార్జున ఎన్ కన్వెన్షన్ కూల్చివేతతోనే మొదలైంది అస్సలు రచ్చ. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే హైడ్రాని రంగంలోకి దించి మొదటగా జలక్ ఇచ్చింది నాగార్జునకే. అయితే ఇందులో కేవలం రాజకీయం మాత్రమే కాదు, సీఎం రేవంత్ రెడ్డికి నాగార్జున మీద పర్సనల్ గ్రడ్జ్ వల్లే ఇదంతా చేశారని కొన్ని అభిప్రాయాలు కూడా నెట్లో హల్చల్ చేశాయి. అక్కడితోనే కాకుండా వారి కుటుంబంపై కాంగ్రెస్ నేత కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా పెద్ద దుమారమే రేపాయి. మొత్తం అక్కినేని కుటుంబానికే మచ్చ తెచ్చేలా దారుణమైన కామెంట్స్ చేశారు సురేఖ. ఈ విషయంలోనే తన తప్పు తెలుసుకున్న సురేఖ బహిరంగంగా క్షమాపణలు చెప్పినప్పటికీ కోర్టులో పరువు నష్టం దావా వేశారు నాగార్జున. అక్కడితో కథ ముగిసింది అనుకుంటే జానీ మాస్టర్ రూపంలో మరో వివాదం తెరపైకి వచ్చింది. తనని లైంగికంగా వేధించారంటూ జానీ మాస్టర్ పై కేసు పెట్టింది జానీ మాస్టర్ అసిస్టెంట్. అప్పటి వరకు అటు తెలుగు, తమిళ ఇండస్ట్రీలో టాప్ కొరియోగ్రాఫర్ గా ఎదిగిన జానీ తెలుగు వాడి సత్తా ఏంటో చూపిస్తున్నాడు అంటూ లోకల్లో మంచి ప్రశంసలు అందుతున్నాడు. ముఖ్యంగా విజయ్తో చేసిన ప్రతి సాంగ్ ఆల్ ఇండియా రేంజ్ లో పాపులారిటీని సొంతం చేసుకుంది. దానితో పాటు నేషనల్ అవార్డు సైతం అనౌన్స్ చేయడం జరిగింది. అయితే ఇవన్నీ ఒక్క రోజులో తలకిందు అయిపోయాయి. జానీ మాస్టర్ పై తన అసిస్టెంట్ సెక్షువల్ అసాల్ట్ కేసు పెట్టడంతో అరెస్ట్తో పాటు ఉన్న ఆఫర్స్ అన్ని పోగా అటు నేషనల్ అవార్డును సైతం ప్రభుత్వం రిజెక్ట్ చేసింది. ఇటీవలే బెయిల్ మీద బయటకు వచ్చిన జానీ మాస్టర్ తన కుటుంబంతో సమయం గడుపుతూ తన తరపున లాయర్స్తో లీగల్గా ప్రొసీడ్ అవుతున్నాడు. ఇది ఎలా ఉంటే ఆర్జీవి రూపంలో మరో కథ బయటకు వచ్చింది. వివాదాలు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిన ఆర్జీవి తాను తీసిన గోతులో తానే పడ్డట్లుగా ఎలక్షన్స్ టైంలో ఆర్జీవి చేసిన కొన్ని పనులు తన మెడకు చుట్టుకున్నాయి. టీడీపీ అధికారంలోకి వచ్చాక ఆర్జీవిని డైరెక్ట్ గా టార్గెట్ చేసిందని చెప్పొచ్చు. రోజుకో వివాదం కేసులో పెట్టడం, ముందస్తు బెయిల్ కోసం ఆర్జీవి పరుగులు పెట్టడం, మంచు కుటుంబంతో మళ్ళీ ఇంకొక రచ్చ తెరపైకి వచ్చింది. తాము కుటుంబంలో జరిగే వివాదాలను నడి రోడ్డు మీద బట్ట బయలు చేశారు మోహన్ బాబు. మనోజ్ ఒకరి మీద ఒకరు పోలీస్ కంప్లైంట్లు పెట్టుకుంటూ, సెక్యూరిటీగా బౌన్సర్లు పెట్టుకుంటూ తమ పరువు తామే తీసుకున్నారు. అక్కడితో ఆగకుండా మీడియా వ్యక్తిపై మోహన్ బాబు చేయి చేసుకోవడం పెద్ద దుమారం లేపింది. ఇంకా ఈ కథకు ఫుల్ స్టాప్ మాత్రం పడలేదు. రోజుకో గొడవతో మీడియా సర్కిల్లో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతూనే ఉన్నారు. ఇక లాస్ట్ గా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇష్యూ. పుష్ప 2తో దేశాన్ని ఒక ఊపుతున్న అల్లు అర్జున్ ఆ వెంటనే వివాదాల్లో ఇరుక్కున్నాడు. పుష్ప 2 చిత్రాన్ని వీక్షించేందుకు సంధ్యా థియేటర్కి వెళ్ళిన అల్లు అర్జున్ ఫ్యాన్స్ కోసం కార్ రూఫ్ నుంచి బయటకు వచ్చి విష్ చేయడం అతనికి పెద్ద శాపంగా మారింది. ఒక్కసారిగా 1 కిలోమీటర్ దూరంలో ఉన్న ఫ్యాన్స్ అందరూ ఒకసారి ఎగబడడంతో తొక్కిసలాట జరిగింది. ఒక స్త్రీ ప్రాణాలు పోవటమే కాకుండా ఒక చిన్నారి హాస్పిటల్లో ప్రాణాల కోసం కొట్టుమిట్లాడుతున్నాడు. అక్కడితో సీరియస్ అయిన ప్రభుత్వం సంధ్యా థియేటర్ ఓనర్ను వెంటనే అరెస్ట్ చేసి అటు అల్లు అర్జున్ కూడా అరెస్ట్ చేయగా ఒక్క రోజులో బెయిల్ రావడంతో తాత్కాలికంగా బయటపడ్డాడు. ఇలా ఇన్ని అనుకోని సంఘటనలు జరగడం బహుశా టాలీవుడ్ చరిత్రలో ఇదే మొదటిసారి కావచ్చు. ఏది ఏమైనా 2024 అనేది టాలీవుడ్ సెలబ్రిటీస్ కి మాత్రం మర్చిపోలేని చేదు జ్ఞాపకంగానే మిగిల్చిందని చెప్పొచ్చు. ఈ వివాదాలపై మీ అభిప్రాయం ఏంటో, మీరేమనుకుంటారో ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని వీడియోస్ కోసం వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టే ట్యూన్డ్ టు అవర్ ఛానల్. నేను మీరామ్.